నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అతి ముఖ్యమైన విషయాన్ని, మన ఆరోగ్యాన్ని నేరుగా శాసించే ఒక ఫుడ్ డివైడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి ఆలోచించండి, మనం తినే ప్రతి ముద్ద ఒక చాయిస్. అది మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ను అనగా మంట లేదా ఇన్ఫెక్షన్ లక్షణాలను పెంచుతుందా లేదా ఆ ఇన్ఫ్లమేషన్తో పోరాడుతుందా? అసలు ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? మన ఆహారపు అలవాట్లు దీన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు వివరంగా డీకోడ్ చేద్దాం. సరే, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇదొక అద్భుతమైన గైడ్ లాంటిది. ఆహారం మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ను ఎలా రేకెత్తిస్తుంది, అదే ఆహారం దాన్ని ఎలా అడ్డుకుంటుంది అనే దానిపై పూర్తి సమాచారం ఇందులో ఉంది. ఈ సోర్స్ మెటీరియల్ను ఆధారంగా చేసుకుని అసలు ఏ ఆహారం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మొత్తం విశ్లేషణను 5 స్పష్టమైన భాగాలుగా విభజించుకుందాం. 1. ఆహారంలో ప్రధాన విభజన. 2. ఇన్ఫ్లమేషన్ పెంచే కారకాలు. 3. ఇన్ఫ్లమేషన్ తగ్గించే ప్రోటీన్లు, కొవ్వులు. 4. ఆరోగ్యాన్నిచ్చే కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు. ఇక 5. అతి ముఖ్యమైన ఆహార వ్యత్యాసాలు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మొదలుపెడదాం. ముందుగా మన మొదటి విభాగం, ఆహారంలో ప్రధాన విభజన. మనం పరిశీలిస్తున్న ఈ సోర్స్ మెటీరియల్ ప్రకారం మనం తీసుకునే ఆహారం శరీరంలో రెండు విభిన్న ఫలితాలను ఇస్తుంది. మధ్యమార్గమంటూ ఏమీ లేదు. అది అయితే వ్యాధిని పెంచుతుంది లేదా ఆ వ్యాధిని తగ్గిస్తుంది, అంతే. ఇక రెండవ విభాగం ఇన్ఫ్లమేషన్ పెంచే కారకాలు. అవును, వీటిని మనం ఒక రకంగా నేరస్తులుగానే పరిగణించాలి. ఇవి మన శరీరంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా పునాది వేసే ప్రాథమిక విలన్స్ అని స్పష్టమవుతోంది. అవేంటో చూద్దాం. ఆ జాబితాలోని కొన్ని ముఖ్యమైన, మనందరికీ తెలిసిన పేర్లనొకసారి గమనిద్దాం. డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, బాగా ప్రాసెస్ చేసినవి, ప్యాక్ చేసిన దాదాపు అన్ని రకాల ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అలాగే సోడా లాంటి తీపి పానీయాలు. ఆహారాన్ని ఎక్కువగా ప్రాసెస్ చేయడం వల్ల మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎంత వేగంగా, ఎంత ప్రమాదకరంగా పెరుగుతోందో ఈ జాబితా మనకు హెచ్చరిస్తోంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. సాధారణంగా మనమేమనుకుంటాం, రిఫైన్డ్ చేసిన ధాన్యాలు మాత్రమే ప్రమాదం అనుకుంటాం కదా. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మనం ఎంతో ఆరోగ్యకరమని నమ్మే హోల్ గ్రెయిన్స్ అంటే ముడి ధాన్యాలు కూడా ఇన్ఫ్లమేషన్ను పెంచే జాబితాలోనే ఉన్నాయి. పిండి, ధాన్యాల ఉత్పత్తులన్నీ కూడా ఈ ప్రో ఇన్ఫ్లమేటరీ కేటగిరీలోనే చేర్చబడ్డాయి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా. అలాగే ఆహారంలో దాగి ఉండే కొన్ని అదృశ్య శత్రువులు కూడా ఉన్నాయి. వాణిజ్యపరంగా లభించే సలాడ్ డ్రెస్సింగ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, మార్గరీను, ముఖ్యంగా మొక్కజొన్న, ప్రత్తిగింజలు, కనోలా, సోయా లాంటి ఇండస్ట్రియల్ సీడ్ ఆయిల్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ను అమాంతం పెంచేవే. మనం రోజువారీ వంటకాల్లో వాడే నూనెల ఎంపిక ఎంత కీలకమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం సమస్య గురించి మాట్లాడుకున్నాం, ఏవి తినకూడదో తెలుసుకున్నాం. మరి పరిష్కారమేంటి? ఇన్ఫ్లమేషన్ను తగ్గించి మనల్ని కాపాడే ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలు ఏవి? ఆ రియల్ హీరోలెవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మూడవ విభాగం, ఇన్ఫ్లమేషన్ తగ్గించే ప్రోటీన్లు మరియు కొవ్వులు. మన శరీరాన్ని రిపేర్ చేసే అద్భుతమైన ప్రోటీన్లు, అలాగే ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ గురించి ఇప్పుడు దృష్టి సారిద్దాం. ఇక్కడ అసలైన ఆసక్తికరమైన విషయమేమిటంటే, అత్యుత్తమ నాణ్యత గల ప్రోటీన్, ఫ్యాట్ సోర్సెస్ స్పష్టంగా విభజించబడ్డాయి. సహజంగా నీటిలో పెరిగే చాపలు, గడ్డి తిని పెరిగే జంతువుల మాంసం, బోన్ బ్రోత్ లాంటివి పవర్ఫుల్ ప్రోటీన్లు. ఇక ఫ్యాట్స్ విషయానికొస్తే అవకాడో, ఆర్గానిక్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె లాంటివి బెస్ట్ ఆప్షన్స్. ఇవన్నీ మన శరీరంలోని మంటను అద్భుతంగా చల్లబరుస్తాయి. ఇప్పుడు మన నాలుగవ విభాగం, ఆరోగ్యాన్నిచ్చే కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలు. కేవలం మాంసం, నూనెలు మాత్రమే కాదు, రంగురంగుల మొక్కల ఆధారిత ఆహారాలు మనల్ని ఎలా కాపాడతాయో చూద్దాం. ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలివి. నిమ్మకాయలు, బెర్రీలు, స్టార్చ్ అంటే పిండి పదార్థాలు లేని కూరగాయలు ఇందులో ఉన్నాయి. ఇక పానీయాల దగ్గరికొస్తే గ్రీన్ టీ, యాపిల్ సైడర్ వినిగర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అంతేకాదు, మన పోపుల పెట్టెలో ఉండే పసుపు, అల్లం, వెల్లుల్లి, తులసిలాంటి సుగంధ ద్రవ్యాలు ఇన్ఫ్లమేషన్పై పోరాడే పదునైన ఆయుధాలు అని ఇది స్పష్టం చేస్తోంది. ఇక మన విశ్లేషణలో చివరిదైన అత్యంత కీలకమైన 5వ విభాగానికి చేరుకున్నాం. అదే ముఖ్యమైన ఆహార వ్యత్యాసాలు.
ఈ రెండు విభిన్న ప్రపంచాలను పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తే మనకొక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే, జంతువులకు ఎలాంటి ఆహారం పెట్టారో దాని మాంసం మన శరీరంపై చూపే ప్రభావం కూడా దాదాపు అలాగే ఉంటుంది. ఉదాహరణకు, ధాన్యాలు తిని పెరిగే జంతువుల మాంసం లేదా గుడ్లు ఇన్ఫ్లమేషన్ను పెంచేవిగా మారతాయి. అదే సహజంగా బయట గడ్డి తిని పెరిగే జంతువుల మాంసం పూర్తిగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఫుడ్ క్వాలిటీ ఎక్కడ మొదలవుతుందో గమనించారా? సరిగ్గా నూనెల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. విపరీతంగా ప్రాసెస్ చేయబడిన కార్న్, సోయా లాంటి సీడ్ ఆయిల్స్, మార్గరీన్ ఇవి ఇన్ఫ్లమేషన్ను అమాంతం పెంచేస్తాయి. దానికి పూర్తి విరుద్ధంగా పండ్లు, గింజల్నుండి నేరుగా సహజంగా తీసిన ఆర్గానిక్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఈ విశ్లేషణను ముండించే ముందు ఈ సమాచారమంతా చూశాక నన్ను తీవ్రంగా ఆలోచింపజేసిన ఒక ప్రశ్న: ఇన్ఫ్లమేషన్ను అదుపులో ఉంచుకునే రహస్యమంతా మన ఆహారం ఎలా పండించబడింది, ఎలా ప్రాసెస్ చెయ్యబడింది అనే దానిపైనే ఆధారపడి ఉందా? ఖచ్చితంగా అవుననే అనిపిస్తోంది. ఇది మన భవిష్యత్ ఆహార ఎంపికలను పూర్తిగా మార్చేయగల ఒక బలమైన వాస్తవం. ఈరోజు మన విశ్లేషణ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఏవైనా ఫిజికల్ థెరపీ లేదా ఎమర్జెన్సీ పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్స్ అవసరముంటే అమీర్పేట్లోని డాక్టర్ గంగాధర్ ఫిజియోథెరపీ సెంటర్ను సంప్రదించవచ్చు. 8686-105-177 నంబరుకు కాల్ చేయండి లేదా వారి వెబ్సైట్ను సందర్శించండి. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.